భజ గోవిందం 5వ శ్లోకము. యావద్విత్తోపార్జన సక్తస్తావన్యజ పరివారో రక్తః పశ్చాత్తీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే. గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావద్విత్తోపార్జన సక్తస్తావన్యజ పరివారో రక్తః పశ్చాత్తీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము: నువ్వు డబ్బు సంపాదిస్తే ఉన్నంత వరకు నీ వాళ్ళందరూ నీపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆ తరువాత దేహము శిథిలమైనప్పుడు ఇంటిలో ఏ ఒక్కరు కూడా పలకరించరు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్య: సంపద విచిత్రమైనది, సదా సన్మానాలను అందుకుంటూ ఉంటుంది. సంపన్నులను అందరూ గౌరవిస్తారు. అదంతా వ్యక్తిపై అభిమానంతో కాదు, విత్తంపై అభిలాషతో. విత్తాన్ని చూచి గౌరవించేవారు విత్తం పోగానే గర్హిస్తారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న స్వార్థపూరిత సమాజానికి నిస్వార్థంగా ప్రేమించడం తెలియదు. స్వార్థం కేంద్రీకృతమైన బాంధవ్యాలు వ్యక్తిలో చేదు అనుభవాలనే నింపుతాయి. నీరుంటే చాలు చెరువులో కప్పలు చేరుతాయి. విత్తముంటే చాలు వ్యక్తిని జనులు ఆశ్రయిస్తారు. నీరు ఇంకిపోతే కప్పలు కనిపించవు. విత్తం అనగా సంపద దూరమైతే వ్యక్తులు కనిపించరు. వ్యక్తి పదవిలో ఊరేగుతుంటే నమస్కార సుమాలతో దరిచేరుతారు. పదవి ఊడిపోగానే తిరస్కార శరాలను సంధించి దూరమవుతారు. పువ్వులలో తేమ తేనె ఉన్నంత వరకు తేనెటీగలు వాలుతాయి. పూలు వాడగానే రేకులు ఊడగానే అవి ఎంతకైనా రావు. మానవ జీవితము అంతే. జీవించి ఉండాలే గాని మనిషికి వృద్ధాప్యం తప్పదు. వృద్ధాప్యం అతి భయంకరమైంది. దేహం శక్తిహీనమవుతుంది. వ్యక్తి మనుగడే నిస్సారమవుతుంది. నిస్సారమైన మనిషిని నిరుపయోగంగా భావించి బంధువులు సైతం త్యజిస్తారు. ఒకవైపు వృద్ధాప్యం కృంగదీస్తుంటే మరోవైపు బంధుమిత్రాదుల నిరాధరణ బ్రతుకును కల్లోలపరుస్తుంది, దారుణంగా కష్టపెడుతుంది. సంపదలను గౌరవించే వారు సంస్కారాన్ని గుర్తించలేరు. విత్తాన్ని ఆశించేవాడు వ్యక్తిని ప్రేమించలేరు. వ్యక్తిని ప్రేమించే సంస్కారవంతులకు సంపదతో పనిలేదు. ఆశలు లేకుండా, షరతులు లేకుండా ఈ ప్రపంచంలో ఒకరినొకరు ప్రేమించడం అసంభవం. ఇలాంటి బాంధవ్యాలను విశ్వసించి జీవించేవారికి శాంతి లభించదు. లోకమిచ్చే గౌరవ మర్యాదలు స్థిరమని నమ్మేవారికి సుఖం ప్రాప్తించదు. బాంధవ్యాల పునాదులపై నిర్మించుకున్న ఆశా సౌధాలు వృద్ధాప్యంలో పేక మేడలై కూలిపోతాయి. కోడె తాసులై కాటువేస్తాయి. ముసలితనములో ముచ్చట్లు దూరమవుతాయి, ఇక్కట్టు చేరువవుతాయి. పిలిచినా పలికేవారుండరు, పలికినా ఆ పలుకు వినసొంపుగా ఉండదు. అన్నీ ఏసడింపులే, చేదరింపులే, వాయింపులే, మనసుపై ఓతలే. విత్తం వల్ల అన్నీ విపత్తులే. విత్తం శాంతిని ప్రసాదించలేదు. మనుగడనే సుస్థిరం చేయలేని సంపదలు మోక్షాన్ని ప్రసాదిస్తాయా? అమృతత్వస్యతు నాశాస్తి ఇత్తేన. విత్తం వలన అమృతత్వం లభించదు అన్నది బృహదారణ్యక శృతి. విత్తం బ్రతుకులో దారిబత్యమే గాని దారి దీపం కాదు. సతతం స్మరించదగింది భగవత్ చరణారవిందమే గాని ధనం కాదు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.